సెకండ్ రెసిపీ ఏం చేయబోతున్నారు? హరే ఆలు. హరి ఆలు. హరి ఆలు కాదు, హరే ఆలు. హరే ఆలు. ఓకే, పేరు చాలా కామెడీగా ఉంది. హరే ఆలు కావాల్సిన పదార్థాలు సార్ చెప్పండి రుచికా శర్మ. డెఫినెట్లీ ఉదయ్. హరే ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బేబీ పొటాటోస్, పుదీనా లీవ్స్, చాట్ మసాలా, ఉప్పు, పచ్చిమిర్చీలు, పెరుగు, కొత్తిమీర, నెయ్యి మరియు ఆయిల్. ఓకే, స్టార్ట్ చేద్దామా? హరే ఆలు. ఆలు ఇస్ వెయిటింగ్. సో ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ పోయాలి. ఓకే, ఆయిల్ వేసేయండి. చూసుకోండి ఒకసారి క్వాంటిటీ మొత్తం వేసేయండి. సో ఆయిల్ హీట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ అయ్యాక వెయిట్ చేయాలి. అలాగా నేను వెయిట్ చేయలేను కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ బాయిల్ చేసుకున్న బేబీ పొటాటోస్ ని ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నాను, ఇలా ప్రిక్కింగ్ చేస్తాను. ఓకే, సో మనం హరే ఆలు తయారు చేయాలంటే బేబీ పొటాటోస్ మాత్రం యూజ్ చేయాలండి? అంటే బాగా లుక్ ఉంటుంది. లేదంటే పెద్ద పొటాటోస్ ని 1/4 చేసుకోవాలి. సో మరి ఆ బేబీ పొటాటోస్ ని అంత దారుణంగా ఎందుకు గుచ్చుతున్నారు మీరు? ఎందుకంటే చక్కగా లోపల దాకా ఫ్రై అవుతాయని. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఉదయ్? ఎక్కింది. సో ఫ్రై చేద్దాం. బేబీ పొటాటోస్ ని గుచ్చడమే కాకుండా బాగా వేడిగా నూనెలో కూడా వేశారండి. సో అలా చేస్తుంటే రుచికా గారికి కళ్ళలో ఆనందం కనిపిస్తుంది మనకి. సో బాయిల్ చేసుకున్న బేబీ పొటాటోస్ ని ప్రిక్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తున్నాము. సో ఉదయ్ డీప్ ఫ్రై అవడానికి 5 minutes టైం పడుతుంది. సో డీప్ ఫ్రై అవడానికి 5 minutes టైం పడుతుంది కాబట్టి మనం తీసుకున్న ఒక చిన్న బ్రేక్. చూసావా ఉదయ్, చక్కగా ఫ్రై అయిపోయాయి. చక్కగా ఫ్రై కాదు, నల్లగా మాడిపోయాయి. తొందరగా మాడిపోలేదు, చూడు ఫ్రై అయ్యాయి. ఇంకాసేపు ఉంటే మాడిపోతాయి. సో సో చక్కగా ఫ్రై అయిపోయాయి ఉదయ్. చక్కగా ఫ్రై కాదు, మాడిపోయేవి. ఏం మాడిపోలేదు, ఎందుకంటే మనం చిన్న బ్రేక్ వేస్తాం కదా. చిన్న బ్రేక్. సో నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని. మిక్సీ జారా? ఎస్. దీంట్లో కొత్తిమీర వేసి. ఇన్ని రోజులు రాలేదేంటా అనుకుంటున్నా, మళ్ళీ వచ్చేసింది మిక్సీ. మీ ట్రేడ్ మార్క్ కదా ఉదయ్. పుదీనా ఆకులు వేసి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిలు వేసి. పచ్చిమిర్చిలు వేసేసి ఉప్పేసి పెరుగు వేసేసి చాట్ మసాలా వేసి లైట్గా వాటర్ వేసి ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేయాలి. సో ఉదయం వచ్చేసి మసాలాని మిక్సీలో గ్రైండ్ చేస్తున్నారు. అయిపోయిందంట, తీసేద్దాం. సో హరే ఆలు తయారు చేయడానికి హరా మసాలా పేస్ట్ ని ఉదయం వచ్చేసి మిక్సీలో గ్రైండ్ చేశారు. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించి పాన్ పెట్టి పాన్లో నెయ్యి వేసి నెయ్యిని మెల్ట్ చేయాలి. సో నెయ్యి చక్కగా మెల్ట్ అయింది. ఆ హరా పేస్ట్ ఇవ్వండి. హరా పేస్ట్ ని వేసేసి ఫ్రై చేయాలి. చక్కగా మనము ఉప్పు మసాలాలు అన్ని దీంట్లోనే వేసేసాము, పచ్చిమిర్చిలు అన్ని, కాబట్టి మనము ఏం సీజనింగ్ చేయనక్కర్లేదు. ఓకే, ఆల్రెడీ ముందుగా మనం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా మనం సీజనింగ్ చేయక్కర్లేదు. ఎస్. చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 minutes, ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు. ఓకే. సో దట్ ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది.
నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై చేసుకున్న ఆలుని వేసి చక్కగా కోట్ అవనిద్దాం. ఓకే, ఆల్రెడీ మనం ముందుగా బేబీ పొటాటోస్ని అలా గుచ్చాం కాబట్టి ఈ హరా పేస్ట్ కూడా రంధ్రాల్లో వెళ్ళి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దట్ మనకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. సో దట్ హరా ఆలు రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేసి ఒక డిష్లో తీద్దాం. హరే ఆలు రెడీ అయిపోయిందండి. మన ఉదయ్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ఉదయ్కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కదా, ఈ వెజిటేరియన్ డెలికసీ ఎలా ఉందో చెప్పాలి. ఎలా ఉంది? అదిరిపోయింది రుచిగా. చాలా బాగుందా? చాలా బాగుంది. ఆల్రెడీ మనం పొటాటోస్ని మనం ఫ్రై చేసుకున్నాం, మళ్ళీ హరా పేస్ట్ తయారు చేసుకున్నాం. సో అది మన రంధ్రాలు కూడా చేసుకున్నాం. అది వెళ్ళి టోటల్గా మంచి మంచి టేస్ట్ వచ్చింది. యమ్మీ టేస్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఒక రుచిగా మీరు మరొకసారి రిపీట్ చేయండి, మన ప్రేక్షకులు కూడా అలాగే చేసుకుంటారు ఇంట్లో. డెఫినెట్లీ. హరే ఆలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. హరే ఆలు తయారు చేయడానికి బాయిల్ చేసుకున్న బేబీ పొటాటోస్ ని ప్రిక్ చేసి హీట్ అవుతున్న ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి సైడ్ లో పెట్టాలి. హరా పేస్ట్ తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చీలు, పెరుగు, ఉప్పు, చాట్ మసాలా, లైట్ గా వాటర్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసి సైడ్ లో పెట్టాలి. హరే ఆలు తయారు చేయడానికి ఒక పాన్ లో నెయ్యి హీట్ చేసి హీట్ అవుతున్న నెయ్యిలో హరా పేస్ట్ ని ఫ్రై చేయాలి. తరువాత డీప్ ఫ్రై చేసుకున్న బేబీ పొటాటోస్ ని వేసి 5 minutes దాకా కుక్ చేసి ఒక సర్వింగ్ డిష్ లో తీసి సర్వ్ చేయడమే. అంతే, వెజిటేరియన్ డెలికసీ హరే ఆలు రెడీ. సో ఫ్రెండ్స్,